బీదర్ రైతులకు పవర్ స్ప్రేయర్స్ పంపిణీ. పాలమూర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ హై స్కూల్లో పాలమూర్ భారత్ వికాస్ పరిషద్, ఆడమ కంపెనీ, సమగ్ర గ్రామ వికాస్ ప్రాజెక్ట్ పవర్ స్ప్రే డిస్ట్రిబ్యూటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో బీద రైతులకు పవర్ స్ప్రేయర్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలంగాణ ప్రాంత రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో స్ప్రేయర్స్ కొనలేని బీద రైతులను గుర్తించి మా వంతుగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ గౌడ్ని తెలంగాణ ప్రాంత్ జిల్లా నేతలు శాలువాతో సత్కరించారు. అనంతరం బీద రైతులకు పవర్ స్ప్రేయర్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భూషణ్ పాండే, అడ్వైజర్ పాండురంగం, కార్యదర్శి రమేష్ చందర్, ఉపాధ్యక్షులు విఎస్ఆర్కే ప్రసాద్, కోశాధికారి వెంకటేశ్వర్ గుప్తా, లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ చర్య, ఆడమ కంపెనీ రిప్రజెంటేటివ్స్, నాగేందర్ స్వామి అడ్వైజర్, మెంబర్స్ యత రాజా చేజారి, చంద్రుడు, శంకరయ్య, రాంజేంద్ర ప్రసాద్. మళ్ళా బాలమూర్కోసారి మనం తీసుకుంటాం. ఇటువంటి వాళ్ళు లేదు, మా సతీష్ గారిని కన్సల్ట్ చేయండి, ఏదైనా ఒక ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేస్తారని ఈ వేదిక నుంచి మీకు ఉంది. పొలిటికల్ ఎలక్షన్స్ అయ్యి మా జితేందర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా నేను ప్రెసిడెంట్ కండక్ట్ చేశాను. అక్కడికి వెళ్ళాలి నేను. నాకు ఇది ముఖ్యం, మీరు చూసుకుంటారు, నేను వస్తానని చెప్పి రావడం జరిగింది. పాలమూరి ప్రాంతం అందిస్తాను నాకు స్పోర్ట్స్ అంటే ఇది చూసుకొని అక్కడికి వస్తాను చెప్పి అలా నామినేషన్ రావడం జరిగింది. తను చెప్పాడు ఏదైనా స్కిల్ సెంటర్ అనేది మన వీళ్ళ ఈ కార్యక్రమాన్ని మనకు ఇక్కడ కూడా మనకు స్ప్రేస్ ఇచ్చారు. కనుక ప్రాంతానికి లేదు అట్లా చేస్తున్నారని ఒకసారి ఆశ్చర్యాన్ని కూడా గురితావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఈ అదామా కంపెనీ వాళ్ళు మరి ఈ మమ్మల్ని ఆహ్వానించినటువంటి భాగానికి ఒక 5 రూపాయలు ఎక్కువైనా కూడా ఎక్కువ ధర వచ్చినప్పుడు చాలా సంతోషపడతాం. పక్క రైతు కంటే మాకు 5 రూపాయలు ఎక్కువ వచ్చిందంటే ఆ రోజు మా సంతోషం అలా ఉంటుంది. మేము మందులు తెచ్చుకునేటప్పుడు కూడా పక్క షాప్ కంటే 5 రూపాయలు ఎక్కువ చూడండి చాలా బాధపడుతుంది. అటువంటి సందర్భంలో మాకు దాదాపు నాకు తెలిసి 15,000 16,000 విలువ చేసేటటువంటి ఆ పంపు మమ్మల్ని ఇంటికి మాకు ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మా రైతుల కోసం నిర్వహించాలని